గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు. గంజాయి మత్తు పదార్థాలు బారిన పడి యువతి యువకులు ఎందరో తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిల్లలను చదువుకుంటారనే ఆశతో అనేక ప్రయాసలకు గురై తల్లిదండ్రులు పంపిస్తే విద్యార్థులు విద్యాసంస్థల్లోనూ హాస్టల్లో గంజాయి మత్తు పదార్థాలు వంటివి సేవిస్తూ తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వీటిపై జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి గంజాయి రవాణా అవుతుందో దాన్ని తెలియజేస్తానని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. అల్లూరి సీతారామరాజు వంటి మహానీయులు సమాధులను చోట కూడా రాత్రి సమయాల్లో మందు సేవించడం, గంజాయి వంటివి సేవిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇకనైనా ఈ మహమ్మారి గంజాయిని పూర్తిగా అణిచివేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి రాజు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు, జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, నర్సీపట్నం ఆర్డీఓ జయరాం, నర్సీపట్నం డిఎఫ్ఓ లక్ష్మణ్, జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనము ఈరోజు ఈ కార్యక్రమం జరిపించినప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆదేశం మేరకు స్టేట్ ఫంక్షన్ భాగంగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్పీకర్ గారి హాజరవడం చాలా మంచి వాటు అండ్ చాలా మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. ముఖ్యంగా మనం అందరూ అల్లూరి గారి స్ఫూర్తి తీసుకొని మన పనిలో అదేవిధంగా మేము కూడా మా ప్రజాప్రతినిధులతో అదేవిధంగా ప్రజలతో పని చేసేటప్పుడు ఆయనకి ఒక స్ఫూర్తి తీసుకొని వాళ్ళ కోసం కృషి చేయాలి అని మేము కూడా ప్రయత్నిస్తూ ఉంటాము. ఆయన ఒక స్ఫూర్తి, ఆయన ఇన్స్పిరేషన్ మా అందరికీ చాలా అమూల్యంగా ఉంది. ఆ ఇన్స్పిరేషన్ని తీసుకొని మేము కూడా ప్రతిరోజు ముందు మా పని చేస్తూ ఉంటాము. మన దేశం కోసము, మన రాష్ట్రం కోసము, మన ప్రాంతం కోసము మీరు కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని ఏదో ఒక కాంట్రిబ్యూషన్ చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ హాజరయ్యేందుకు ముఖ్యంగా స్పీకర్ గారు ఆయన టైం తీసుకొని ఇక్కడ ఈ ఫంక్షన్కి, స్టేట్ ఫంక్షన్కి హాజరయ్యేందుకు చాలా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అయితే ఇప్పుడు జీవిత చరిత్ర అంతా చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి ఆయన ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయుడు. అల్లూరి సీతారామరాజు గారు చాలా పేదరికాన్ని అనుభవించి గిరిజనులతో పాటు సహజీవనం చేస్తూ గిరిజనుల కష్ట నష్టాలన్నీ తెలుసుకున్నారు. సీతారామరాజు గారు యుద్ధ విద్యలో ఆరితేరారు, గిరిజనుల యుద్ధ పద్ధతుల్లో ఆరితేరారు, మూలిక వైద్యంలో కూడా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి. సీతారామరాజు గారు గిరిజనులతో కలిసి జీవిస్తూ వారికి యుద్ధ విద్యలో కానీ గిరిజనుల యుద్ధంలో కానీ వారికి చాలా వరకు తర్ఫీదు ఇచ్చారు. వారి కష్ట సుఖాల్లో పాల్గొన్నారు. వారికి అనారోగ్యం వస్తే సహాయ సహకారాలు అందించారు. అట్లా గిరిజన ప్రజలతో రోజు రోజుకి సీతారామరాజు గారు మమేకం అవడంతో రోజు రోజుకి సత్సంబంధాలు పెరగడంతో సుమారు 30-40 గ్రామాల గిరిజనులు ఆయన్ని నాయకుడిగా గుర్తించారు. అట్లా సీతారామరాజు గారు నాయకత్వ లక్షణాలు రోజు రోజుకి పెంపొందించుకున్నారు. ఈ టైంలో బ్రిటిష్ వారు 1882లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనులపై దురాఘాతాలు చేయడం మొదలుపెట్టారు. గిరిజనులకి జీవనాధారం కేవలం పోడు వ్యవసాయమే. గిరిజనులకి జీవనాధారం అడవుల్లో లభించే అతని ఉత్పత్తులు తీసుకువెళ్ళి అమ్ముకోవడమే. కానీ ఆ 1882లో తీసుకొచ్చిన ఆ చట్టం గిరిజనుల యొక్క సంచారంపై, గిరిజనుల యొక్క జీవన విధానంపై ఒక అడ్డంకిగా కనిపించింది. దానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ భారతదేశంలో మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. ఈ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ప్రజలతో, గిరిజనులతో మమేకమయ్యి కద్దెల బట్టల్ని ధరించాలని, ప్రభుత్వానికి సహకారాన్ని నిరాకరించాలని గిరిజనులు చైతన్యాన్ని నెలకొల్పాడు. దీంతో
ఈ విప్లవ వీరుడు మన్యం విప్లవకారుడు ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వాలకి విధానాలకి వారి అందరూ తెలుసు. అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి ఈ సందర్భంగా ఆ కృష్ణదేవిపేటలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాలు మనం చేసుకుంటున్నాం. అదొక గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గతంలో ఇది ప్రభుత్వ పండుగగా మార్చాలని చెప్పి ప్రభుత్వ పండుగగా మార్చాం. అంచేత చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చేయాలి ఈ పండగ. అల్లూరి సీతారామరాజు గారు ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద ఫోర్స్. అటువంటి సైన్యాన్ని ఒక్కడూ ఎదిరించడం కాకుండా మన్యం ప్రభుత్వానికి సహకారం తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు మనందరికీ కూడా రోమాలు లెక్కపరుస్తాయి. అరే, ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా, బ్రిటిష్ సైన్యంతో పోరాడా, అంత పెద్ద సైన్యాన్ని గడగడలాడించాడని చెప్పి అందరి మనసులో ఉంటుంది. అటువంటి వ్యక్తికి మనం బ్రతుకున్నంత కాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరి భావన, నివారణ కూడా. అయితే పండగల రోజు వచ్చి కూర్చొని మాట్లాడి చెప్పుకోవడం కాదు, దాన్ని ఏ విధంగా ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మీరు చూశారు ఇక్కడ అక్కడ పుట్టింది 4వ తేదీ అంటే ఇవాళ జూలై 4న పుట్టారు 97లో. చనిపోయింది 7వ తారీఖు మే 1924లో. అంటే చనిపోయి 100 సంవత్సరాలు అయిపోయిందండి. 100 years అయింది అది చనిపోయి. అటువంటి మహానుభావాన్ని మన ముందు తరం చూశారు అదృష్టవంతులు. మనకంటే పెద్ద ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యోగంలో. మనం చూడలేదు, నేను కూడా చూడలేదు. నాకు 67 సంవత్సరాలు, చనిపోయి 100 సంవత్సరాలు అయింది. నేను కూడా చూడలేదు. అయినప్పుడు కూడా అతను ఉద్యమకాలు పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పూర్వం ఎవరికి తెలిసింది కాదు. కృష్ణగా సినిమాలు తీశారు. ఎవరో తెలుసు. ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే పాట కూడా తీశారు. కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత అల్లూరి సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలుసుకుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే ఎవరు, అతని తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారు బ్రహ్మాండంగా సినిమా తీశారు. అప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది. మనం కూడా అతనిలా పోరాటం చేయలేము, కానీ అతను పెళ్లి లేదు పాపం, పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు. పెళ్లి జరగాలి అతనికి. జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు. కుటుంబాన్ని వదిలేశాడు. తల్లి వస్తుంది ఒక పక్క. సినిమాలు చూసి నాకు హిస్టరీ చూసాను, సినిమా చూశాను. తల్లి వచ్చి బాబు రారా, ఇంటికి రారా బాబు, పెళ్లి చేసుకోరా, నీకోసం ఒక అమ్మాయి రెడీగా ఉందిరా బాబు అని చెప్తే, నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం కాదు స్వాతంత్రం చెప్పినట్టు మహా వ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో. అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. వీలంత వరకు అతను అడుగుజాడలో నడవలేము, అది మనం అనుకుంటాం. కానీ అంత మహానుభావులు కొంతమందికి అలవాటు ఉండదు. అని నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు కానీ రాజుగారు కానీ ఈ క్షత్రియ సంఘం ఉంది రాజుగారికి. వీళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు గారు కూడా క్షత్రియుడు కాబట్టి వీళ్ళందరూ కూడా సంఘంగా ఏర్పాటు చేశారు. మరి ఎవరు రాకపోతే దీన్ని సొసైటీ తీసుకెళ్ళినాడు. ఆ బంధం నీకు లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత సొసైటీ తీసుకెళ్ళినాడే. నువ్వు వీడండి, మనిషి ఉండాలి కదా.
కలిసి నలుగురు మనుషులను సంపాదించుకోవాలి కదా. దాన్ని కూడా సమయం వచ్చిందో చెప్పేది ఏ ఉద్దేశం కాదు, నాకు ఎవరిని ఉంచవలసింది కాదు. ఏదైనా ఆ పెద్ద అయిన మహానుభావుల్ని స్మరించుకుంటూ మాట్లాడే అవకాశం ఈరోజు మనకు వచ్చింది. ఇది ఈ ఫంక్షను ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాల. మేము ఉండొచ్చు పోవచ్చు, మాకు కూడా 67 సంవత్సరాలు ఇస్తే ఉన్నారంటాం. మేము ఉండొచ్చు పోవచ్చు. కుర్రవాళ్ళు అందరూ కమిటీగా అయ్యి దీన్ని మనం బ్రతుకున్నంతకాలం ఇలాగే కొనసాగిస్తే రాబోయే తరాల వారికి కూడా అల్లూరి సీతారామరాజు ఏంటి అనేది తెలియాల. ఆ స్ఫూర్తి కుర్రలకు రావాలా, దేశభక్తి రావాలా, ఇవన్నీ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ, అల్లూరి సీతారామ సంఘం వారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరి మహిళలకి అందరికీ పేరు పేరున ప్రెస్ వారికి కూడా